గొర్రెల మందపై వీధి కుక్కలు దాడి చేసిన ఘటన సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం పరిధిలోని చౌదరపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఈ దాడిలో కొన్ని మేకలు మృత్యువాత పడగా మరికొన్నింటికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వివరాలకు వెళితే చౌదరపల్లి గ్రామానికి చెందిన బండారి రాములు గొర్రెల మేకల పెంపకంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాడు. ఇవాళ తెల్లవారుజామున మేకల కొట్టంపై వీధి కుక్కలు దాడి చేయడంతో 9 మేకలు అక్కడికక్కడే మృతి చెందగా సుమారు 50 గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయన్నారు. బండారి రాములు బీదపు కుటుంబానికి చెందినవాడని, పశుపోషణే అతని జీవనాధారమని గ్రామ సర్పంచ్ కొత్త నాగరాజ్ తెలిపారు. ప్రభుత్వం సంబంధిత అధికారులు స్పందించి బాధిత కుటుంబానికి తగిన నష్టపరిహారం అందించాలని కోరారు. ఏం లేదు. ఇక అటు వచ్చినాక ఇక తెలందాక ఏం వచ్చినాయి కుక్కలు వచ్చి అన్ని అది చేసి 10 కొరికేసినాయి. 10 గాయాలు పడ్డాయి. అటు తడకదు అనుకొని అవి తెగిపోయినాయి. మమ్మల్ని గిట్ట చేసినాయి. గిట్ల మేము బతికే వీటి మీద మాది కొనుక్కుంటా మెంటుకుంటా వడ్ల పన్ను అనుకుంటా పోయి కాసుకొస్తే మాకు ఏం లాభం లేదు. ప్రభుత్వం ఏమైనా న్యాయం చేయాలి. మేము బతికే అట్లా వీటి చూసుకుంటూనే ఉన్నాం. సహాయకరం చేయాలి. చౌదరపల్లి గ్రామంలో నిన్న రాత్రి జరిగినటువంటి సంఘటన బండారి రాములు చౌదరపల్లి గ్రామ వాస్తవ్యులు. ఆయన జీవనోపాధికి సంబంధించిన గొర్రెలను కాపరి అతను. ఆయనకు జరిగిన విషయం ఏంటంటే నిన్న రాత్రి ఒక 10-15 కుక్కలు వచ్చి ఆయన గొర్రెల మంద మీద దాడి చేయడం జరిగింది. అందులో 50 వరకు గాయాలయ్యాయి. ఒక 9-10 వరకు చనిపోవడం జరిగింది. ఇలా వాస్తవానికి మేము కూడా చాలా వరకు ప్రయత్నాలు చేసినాము కుక్కలను ఏ విధంగా అరికట్టాలని. కానీ ఇలాంటి సంఘటనలు మళ్ళా పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని మేము అధికారులను కానీ కోరుతున్నాము. మళ్ళీ అలాగే మా వెటర్నరీకి సంబంధించిన వైద్య అధికారులు కూడా వచ్చారు. వాళ్ళకు కూడా విన్నవించుకున్నాము. వాళ్ళు జీవనోపాధికి సంబంధించిన విషయం ఏంటంటే వాళ్ళు మెయిన్లీ గొర్రె కాపరులు. వాళ్ళకి ఇలా చాలా నష్టపోయారు. ఇంచుమించు 10 గొర్రెలు అంటే ఇంత లేనా ఒక ₹1,00,000 పై మాటనే. మళ్ళీ అది అందులో ఒక 40-50 గాయాలు అయినాయి. కాబట్టి వాటికి కూడా మరి రేపు పొద్దుగల దాని భవిష్యత్తు ఎట్లుంటుందో మనకు తెలియదు. కాబట్టి అధికారులు దయచేసి ఏదైనా ఉంటే వాళ్లకు ప్రభుత్వ సహాయం చేయాలని కోరుచున్నాం. చిట్టాపూర్ వెటర్నరీ వైద్యురాలు డాక్టర్ దివ్యశ్రీ మాట్లాడుతూ గొర్రెల కాపరి ఫిర్యాదు మేరకు ఘటనా స్థలాన్ని సందర్శించామని తెలిపారు. కుక్కల దాడిలో 9 మేకలు మృతి చెందగా 40కు పైగా గొర్రెలు మేకలకు గాయాలయ్యాయని చెప్పారు. వాటికి చికిత్స అందిస్తున్నామని, అందులో 5 గొర్రెల పరిస్థితి తీవ్రంగా ఉందన్నారు. బాధితులకు ప్రభుత్వ పరంగా న్యాయం జరిగేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ అసిస్టెంట్ బాబుమియా, గొర్రెల కాపరులు పాల్గొన్నారు. చిట్టాపూర్లో వెటర్నరీ డాక్టర్గా పనిచేస్తున్నాను. ప్రొద్దున వచ్చిన సమాచారం మేరకు ఇక్కడికి చౌడరపల్లి గ్రామం భూంపల్లి స్ట్రే డాగ్స్ అటాక్ చేసినాయని పొద్దున కంప్లైంట్ వచ్చింది. దాని మీద మేము ఇక్కడికి వచ్చి పరిశీలించగా 8 జీవాలు మొత్తం మరణించి ఉన్నాయి. దీనికి గల కారణం స్ట్రే డాగ్ బైట్స్ అని అర్థమవుతుంది. స్క్రాచెస్, లీషన్స్ అన్నీ చూసి కన్ఫర్మ్ చేసినాం స్ట్రే డాగ్ వల్ల అటాక్ వల్ల చనిపోయినాయని. ఇంకొక 40 జీవాలకు మేము ట్రీట్మెంట్ అందిస్తున్నాం. అవి దాదాపు 40లో 5 సీరియస్గా ఉన్నాయి, మిగతావి కోలుకుంటున్నాయి. వీటికి గాను వ్యాక్సినేషన్ మరియు యాంటీబయాటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ట్రీట్మెంట్ తీసుకుంటాం. వాళ్ళకి డిపార్ట్మెంట్ తరఫున మేము ట్రై చేస్తాం. అలాగే మండల ప్రజా పరిషత్ నుంచి అప్లికేషన్ పెట్టుకొని వాళ్ళు కొంచెం ఫాలోఅప్ చేస్తే ఏమన్నా వచ్చే అవకాశం ఉంది. వీటి కాస్ట్ వచ్చేసి అరౌండ్ 50,000 వరకు